అబ్షలోం ఒక మాట అడిగాడు తన తండ్రిని, నానా నేను షిలోహుకు వెళ్ళి ఒక దహన బలి అర్పించాలి, ఎందుకంటే దేవునికి నేను మొక్కుకున్నాను, నేను వెళ్ళడానికి నాకు పర్మిషను అన్నాడు. నాకులాగా నా కొడుకు కూడా నా పోలికే వచ్చింది, ఈయన కూడా మొక్కుబళ్ళు మొక్కుకున్నాడని చెప్పి చాలా సంతోషపడ్డాడు. వీడు షిలోహుకి వెళ్ళేది ఆ దహన బలు అర్పించడానికి కాదు, వాళ్ళ నాన్నే అర్పించడానికి వెళ్తున్నాడు. వీడు వెళ్ళేటప్పుడు కోటలో ఉన్నటువంటి మంత్రులతో, రాజుకు తెలియకుండా సైన్యంతో, సైన్యాధిపతులతో, దావీదు యొక్క వ్యతిరేకులతో, ఎవరైతే తనకు వ్యతిరేకులుగా వాళ్ళతో, వీళ్ళందరితో మాట్లాడుకుని అందము, హోదా, రూపం, అధికారం తనకుంది కాబట్టి, ఇక దావీదు కూడా పెద్దవాడు అయ్యాడు కాబట్టి నెక్స్ట్ తానే అనేటువంటి విషయాన్ని వాళ్ళకు కనపరుచుకుని వాళ్ళందరినీ తన వైపుకు తిప్పుకొని షిలోహుకు వెళ్ళి షిలోహు నుండి నేను రాజుగా నన్ను ప్రకటించుకుంటాను అని చెప్పి ఆ స్కెచ్తో అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఈ విధంగా చేశాడో దావీదుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చినప్పుడు దావీదు రాజనీతి కలిగిన వాడు, అంతేకాదు రాజ్యం విషయంలో బహుజ్ఞానం కలిగినవాడు. ఇమ్మీడియట్గా ఆలోచించారు, కోటని అటాక్ చేస్తాడు. అబ్షలోములోకి ఏ ఆలోచన వచ్చిందో తన ఒక్క నిర్ణయంతో తనలో ఏం జరుగుతుందో ఊహించగలిగాడు. చెప్పండి ఎవరు? ఇదే జ్ఞానం. ఒక మనిషి ఒక నిర్ణయం చేశారు అని అంటే ఆ నిర్ణయం వెనకాల వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది పట్టుకోగలగాలి. ఒక మాట మిమ్మల్ని అన్నారు అని అంటే ఆ మాట వెనకాల వాళ్ళ ఆలోచన ఎంత స్థాయిలో ఉందో మీకు అర్థమైపోవాలి. దాన్ని బట్టి వాళ్ళ విషయంలో మీరు ట్రీట్ చేయాలి. ఒక నిర్ణయం ఒక వ్యక్తి మీ విషయంలో తీసుకున్నారు అని అంటే ఆ నిర్ణయం వెనకాల వీళ్ళ యొక్క అంతరంగం ఏంటి అనేది మీరు పట్టుకోగలగాలి. అది దేవుడు అనుగ్రహించే వివేచన, వివేకం. వెంటనే రాజు చెప్పాడు, నేను బయటికి పారిపోతున్నాను. అందరూ అన్నారు, మీరు పారిపోవటం ఏంటి? ఎప్పుడు ఓటమెరుగని వాడికి, వీపు చూపించిన వాడివి, శత్రువు గుండెల్లో కూడా నిద్రపోయేటువంటి వీరుడవి, నువ్వు పారిపోవటం ఏంటయ్యా? అప్పుడు ఆయన అన్నాడు, శత్రువునైతే ఎదిరించి పోరాడాను, కానీ ఇప్పుడు శత్రువు నా ఇంట్లో వాడే నా శత్రువు. ఇప్పుడు నా శత్రువుతో నేను పోరాడడం ద్వారా నా ఇంట్లో వాళ్ళు చస్తారు, నా కోటలో ఉన్న వాళ్ళు చస్తారు, చనిపోయేది నా ప్రజలే. నా ప్రజలు చనిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నేను పారిపోయి సిగ్గైనా పడతాను కానీ, నా తలైనా దించుకుంటాను కానీ నా ప్రజలు చావకూడదు, నా ఇంటి వాళ్ళు చావకూడదు. ఇది నిజమైనటువంటి నాయకుల్లో ఉండే లక్షణం. ఎవడు ఎటుపోతే పోయాడు, ఎవడు ఏమైపోతే అయిపోయాడు, నాకు కావాల్సింది మాత్రం నాకు దక్కాలి అనుకునేవాడు స్వార్థపరుడు. వాడు నిజమైన నాయకుడు కాదు. కొన్ని ధర్మాలు మీతో చెప్తున్నాను. దేవుడు మెంటాలిటీ కానీ, నిజమైన వారి మెంటాలిటీ కానీ, యేసుక్రీస్తుని చంపటానికైనా ఇష్టపడ్డాడు కానీ తన ప్రజల్ని పోగొట్టుకోవడానికి దేవుడు ఇష్టపడాల. అలాగే ఇతరులు నష్టాన్నైనా నష్టపోకుండా వాళ్ళు కాపాడబడతారు కానీ కష్టపడేవాడు ఎప్పుడు ఇంకా కాస్త కష్టపడ్డాను, శ్రమపడేవాడు ఇంకా కాస్త శ్రమపడతాను, నేనైనా శ్రమపడతాను కానీ నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని కోరుకునేవాడే నిజమైనటువంటి తండ్రి అయినా, తల్లి అయినా, అధికారి అయినా.